ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు సమస్త దీవెనలకు కారణభూతుడా, ఈరోజు నాయన ప్రభ నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా ఆత్మ సంగములతో చెప్పు మాట చెవిగలవాడు వినుగాకని నీ వాక్య ప్రకారంగా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ ధైర్యపరిచి బలపరిచి నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ బాటలో నడిచే భాగ్యాన్ని మీరే మా అందరికి అనుగ్రహించమని యేసు శక్తి గల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, గత వారం రోజులుగా బ్రదర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం గురించి మనం చాలా బాధగా ఉన్నాం. సరే, దేవుడు మరణం ఎలా చేశాడు కనుక, దేవుని యొక్క పర్మిషన్ లేనిదే ఏది రాదు కనుక మరణం అనేది వచ్చిందే. అది మర్డర్ అయినా యాక్సిడెంట్ అయినా ఏదైనప్పటికీ కూడా, మరి సహోదరి కూడా జెసికా గారు కూడా ఒకవేళ అది మర్డర్ అయినప్పటికీ కూడా మేము వారిని క్షమించేస్తున్నాము అనే ఒక మాట చెప్పిన తర్వాత చాలా ధైర్యము ఆ కుటుంబంలో, ఇంత ఆదరణ దేవుడు ముందుగానే వారిని ప్రిపేర్డ్గా చేశారు. చాలా ఆనందించాం. సర్లే, నిజాలు మరి పోలీసు వారు మరి చూస్తున్నారు కనుక ఆ వారి యొక్క ఇన్వెస్టిగేషన్లో నిజాలు బయటకు వస్తాయి కదని ఎదురు చూస్తున్నాం. కానీ ఆ యొక్క రిపోర్ట్స్ రోజు కూడా వెనుకవుతూ ఉన్నాయి. జనాల్లో ఉద్రిక్తత ఎక్కువ అవుతుంది. దీన్ని వంక పెట్టుకుని అనేకులు వారి యొక్క యూట్యూబ్లో రకరకాలుగా పోస్టులు పెట్టి రకరకాలుగా ట్రోల్ చేస్తూ మరి ఆయనను చాలా దారుణంగా మరి చిత్రీకరిస్తూ ఉన్నారు. ఆ విషయాలు చూస్తే చాలా బాధ కలిగింది. కాస్త ఊపిరి పీల్చుకున్నాం. సర్లే, ఫ్యామిలీ అంతా కూడా కుదిరిపడ్డది. వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉన్నారు. నిజాలు పోలీసు వారు చూస్తారు కదని సమస్తము కూడా రిపోర్ట్స్ మీద ఎదురు చూస్తున్న టైంలో నిన్న రాత్రి మరి ఒక పోస్ట్ పెట్టి ఆయన ఒక వైన్ షాప్ దగ్గర వైన్ కొంటున్నట్టు, ట్రాఫిక్ ఎస్ఐ ఆయనతో మాట్లాడుతున్నట్టు, ఆ టీ షాప్ ఆయనతో ఇలా రకరకాలుగా ఆయన కావాలని తాగి పడిపోయాడు, చనిపోయాడు అని చిత్రీకరించి మాటలు చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఆ వార్త వినగానే షాక్ అయ్యాం. నిన్న నుంచి కూడా ఏ మాట కూడా రావట్లేదు. మనోవేదనకు గురైపోయాం. తీరా చూస్తే ఆ వీడియోలన్నీ కూడా ఎడిటింగ్ మాఫింగ్ అని చేసినాయనే అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా క్రైస్తవుల మీద వేటు చాలా బలంగా వేసి ఉన్నారు. ఎప్పుడు ఎవరు ఎలా దొరుకుతారా అని చూస్తున్నారు. మరి ముఖ్యంగా ముందుకు ఎవరైతే వచ్చి సేవకులు మరి ప్రశ్నిస్తున్నారో మరి వారి కొరకు మనం ప్రార్థించవలసిన అవసరత కూడా ఉంది. వారి యొక్క కుటుంబాల నిమిత్తంగా, వారి సంఘాల నిమిత్తంగా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన దేవుని యొక్క కాపుదల వారికి కావాలి. నిజాలు దేవునికి తెలియదా? అది మర్డర్ అయినా యాక్సిడెంట్ అయినా దేవునికి సమస్తము తెలుసు. ఈ గందరగోళ పరిస్థితిని ఆయన చూస్తూనే ఉన్నాడు. మనం దేనికి కూడా కంగారు పడొద్దు నా ప్రియ సహోదరి సహోదరులారా. నిన్నటి వరకు అది మర్డరో లేదంటే యాక్సిడెంటో డౌట్ వ్యక్తపరచని చెప్పలేం కదా, ఏమైనా జరుగుండొచ్చేమోనని. కానీ నిన్న వారు పక్కా ప్లాన్డ్గా దీన్ని చిత్రీకరించి మర్డర్ అని నిన్నటి దినాన్ని చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే పోలీసు వారు చేయలేని, పోలీసులు ఆ యొక్క ఇన్వెస్టిగేషన్లో తీయలేని ఫుటేజ్లన్నీ కూడా మరి వీరు బయట పెట్టడం వల్ల మరి వారు కంగారు పడిపోతున్నారు. ఇవన్నిటిని కూడా ఆయన మందు తాగి చనిపోయాడు, దాన్ని చిత్రీకరించాలి, దాన్నే బయటకు తీసుకురావాలని ఫస్ట్ నుంచి కూడా ఆయన బండిని ఎలాగలా తీసుకురావటం, వేరే వ్యక్తులు పెట్టి అక్కడ మరి ఆ వీడియో చేయటం, ఇలా రకరకాలుగా వారు ప్రయత్నం చేస్తూ దొరికిపోతూ ఉన్నారు ప్రతి దాంట్లో కూడా. ఎందుకంటే వారిలో కంగారు బయలుదేరింది. కంగారు వారిని పరిగెట్టిస్తుంది అనమాట. ఏదో చేసి దీన్ని రకరకాలుగా ఆయన్ని తాగేసి పడిపోయాడు, చనిపోయాడనే చిత్రీకరించాలని వారి ప్రయత్నాలన్నీ కూడా సాగుతున్నాయి. అలాగే సీసీ ఫుటేజెస్ కూడా అవే చూపిస్తూ ఉన్నారు. యేసయ్య న్యాయవంతుడు. ఎలా అయినా సరే
ప్రవీణ్ గారి యొక్క మరణం ద్వారా ఆంధ్ర క్రైస్తవ దేశాలలో, రాష్ట్రాలలో ఉన్నటువంటి క్రైస్తవులను అందరిని కూడా ఏకపరచడానికి ఒక మార్గమేమో ఆయన అన్నాడు. ఆయన ప్రతి సువార్తలు కూడా క్రీస్తు రాజ్య సువార్తను నా రాజు, నా కింగ్ అని చెప్తూ ఉండేవాడు. అలాగే క్రీస్తు రాజ్య సువార్తను మనం అందరము ఏకముగా కలిసికట్టుగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశమేమో. దాని ద్వారా దేవుడు ఆయన తీసుకున్నాడేమో. దేవుని యొక్క కనుదృష్టి నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. నిజము నిప్పు లాంటిది. ఫైనల్ న్యూస్ కొరకు మనం ఎదురు చూద్దాం. ఖచ్చితంగా దోషులను ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు. నేను యొక్క లింక్లోనండి కొంతమంది బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వము, దేవునితో వారు నడిచిన విధానాన్ని గురించి బోధించాలని ఈ 40 దినాల్లో ఈ యొక్క అంశములు పెట్టుకొని నేను ఒక ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయి ఉన్నాను. ఎప్పుడైతే 25వ తారీఖు మార్చి 25వ తారీఖు 2025 మంగళవారం జరిగినటువంటి ఆ యొక్క దృశ్యాన్ని, మనకు తెలిసిన మంగళవారం 24వ తారీఖు నైటే ఆయన మరణించున్నారు. అప్పటి నుంచి కూడా ఒకటే ఆలోచన, హృదయంలో వేదన, బాధ. ఏది ధ్యానిద్దామన్నా ఆయన ఆలోచనలే. బైబిల్ ఓపెన్ చేస్తే ఆయన ఆలోచనలే. భోజనం దగ్గర కూర్చున్నా సరే ఆయన ఆలోచనలు. 2-3 కలిసి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన ఆలోచనలు. ఇంకా మరొక ఆలోచనలు ఏమీ లేదు. సమస్తము కూడా వేదనతో నింపబడి ఉన్నాం. ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులు అందరము కూడా ఇటువంటి ఆలోచనలు కూడా రావట్లేదు. బైబిల్లో మనం చూసినట్లయితేనండి, బైబిల్లో కూడా ప్రీ ప్లాన్డ్ మర్డర్ ప్లాన్ చేసిన వాళ్ళని దేవుడు ఖచ్చితంగా శిక్షించాడు. ఆయన విడిచిపెట్టడు. ఆయన యొక్క కనుదృష్టి నుంచి ఏ దోషి కూడా తప్పించుకోలేడు. అయితే బైబిల్ కోణంలో మనం చూసినట్లయితే ఆ యొక్క ప్రీ ప్లాన్ చేసిన వ్యక్తి మామూలు మనిషి కాదు. మహారాజు, ఇశ్రాయేలుకు రాజు ఆహాబు అనేవాడు దుర్మార్గుడు. ఆయన భార్య అయినటువంటి జెజబేలు. వీరిద్దరు కలిసి ఒక ప్రీ ప్లాన్ మర్డర్ని ప్లాన్ చేసి దానికి సాక్షులను కూడా రప్పించి మరి చాలా దారుణంగా అన్యం పుణ్యం ఎరగని ఒక అమాయకుడైనటువంటి యెజ్రెయేలుడైనటువంటి నాబోతును శిక్షిస్తారు. మన స్టోరీలోకి వస్తే ఆ స్టోరీ మనకి మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం నుంచి మనకు అక్కడ విషయాలు కనబడతాయి. ఆహాబు నగరమునకు యెజ్రెయేలుడైనటువంటి నాబోతుకు ఒక చిన్న ద్రాక్ష తోట ఉందట. ఆ ద్రాక్ష తోట మీద గొప్ప రాజు, ఆయనకి అనేకమైనవి ఉన్నాయి, ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నాయి. కానీ ఇతని యొక్క చిన్న తోట మీద అతను కనుచూపు పడ్డది. దాన్ని నేను స్వాధీనం చేసేసుకోవాలి, అది నాదైపోవాలని పిలిచాడు. ఆహాబు పిలిచాడు నాబోతుని పిలిచి, అది నాకు ఇచ్చేయి, నేను వేరేది నీకు ఇస్తానంటే, ఎలా ఇస్తారో? పిత్రార్జితం, నా తల్లిదండ్రులు నాకు ఇచ్చింది నేను ఇవ్వను అంటాడు. ఖచ్చితంగా చెప్తాడు. దానికి ఆహాబు హృదయంలో కోపం పెట్టుకొని భోజనం మానేసి ఎవరితో కూడా మాట్లాడకుండా అలిగి కూర్చున్నాడు. ఎందుకు అంటే తన భార్య యొక్క గుర్తింపు కొరకు, తన భార్య ప్యాంపరింగ్ కొరకు మూతి ముడుచుకొని ఎవరితో కూడా మాట్లాడకుండా ఏమి తినకుండా ఉంటే ఈ వార్త తన భార్య అయినటువంటి జెజబేలుకి తెలిసింది. వచ్చింది, ఏంటి నువ్వు ఎవరితో మాట్లాడలేదంటే, ఏమి తినట్లేదంటే ఏంటంటే మొత్తం నాబోతు యొక్క స్టోరీ అంతా కూడా చెప్పాడు. దానికైనా నువ్వు అంతగా భోజనం మానేసి మనుషులతో మాట్లాడకుండా ఉంటావు, మనసునందు సంతోషించు, లెగు, ఆహారం పుచ్చుకో, అది ద్రాక్ష తోట నీదే అవుతుందని చెప్పి చాలా దారుణంగా జెజబేలు ఎలాంటి ప్లాన్ వేసిందంటే ఆ నాబోతుకి మర్డర్కి, దానికి 2 సాక్షులను పెట్టి ఒక తాకీదు రాయించి, ఏమైనా తాకీదు రాయించిందంటే ఈ యొక్క నాబోతు అనేవాడు దేవుణ్ణి అలాగే రాజును కూడా దూషించడానికి దూషిస్తుండగా 2 సాక్షులు ఉన్నారు, దానికి వీరే సాక్షులు అని చెప్పి 2 సాక్షులను కూడా నిలబెట్టి అక్కడ వారితో చెప్పించి, నాబోతు అన్యం పుణ్యం ఎరిగినవాడు విస్తుపోయి చూశాడు. అలాగా ఏంటి ఇలా జరుగుతుందని. అతని పక్షంగా ఎవరు లేరు. రాజు ఆహాబు ఇంక ఏమీ చేయలేని దిక్కుతోచని స్థితిలో అతన్ని నాబోతుని ఏం చేశారంటే బయటికి తీసుకొచ్చి పెద్దలందరూ చూస్తుండగా సాక్ష్యాలు చెప్పేవారు మాటలను బట్టి రాళ్లతో కొట్టి చంపించేశారండి. రాళ్లతో కొట్టి చాలా దారుణంగా చంపించేశారు. ఇక చావు, అక్కడ జరిగినటువంటి విషయాలు మనుషులు ఎవరికి తెలియదు, కానీ దేవుడు సమస్తము పిన్ టు పిన్ మొత్తం అంతా కూడా దేవుడు చూశాడు. వెంటనే
ఏలియా అని ప్రవక్తను పంపించి నాబోతుకు చేరినటువంటి అన్యాయాన్ని గురించి వెళ్ళి నువ్వు మాట్లాడంటే ఏలియా వెళ్ళి మాట్లాడతాడు. నాబోతునైతే నువ్వు చంపవో, అక్కడ ఏ నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాకాయో అదే ప్లేసులో నీ రక్తాన్ని కూడా కుక్కల్లో నాకుతాయని చెప్పి వెంటనే ఏలియా చెప్పగా, సేమ్ ఏలియా ఏమైతే చెప్పాడో దేవుని యొక్క వాక్య, అది దేవుని మాట ఎన్నడూ కూడా నెరవేరుతుంది కదా, అది ఎప్పుడు కూడా తప్పిపోదు కదా. సేమ్ చెప్పినట్లే నాబోతుకు జరిగినటువంటి శిక్షే అతనికి జరిగి అతని యొక్క రక్తము కుక్కలు నాకినట్లుగా దేవుడు చేశాడు. ఎవరు లేరు కదా, మన పక్షంగా ఎవరు లేరు కదా, బలము లేదు కదా, రాజ్యం అంతా మా వైపు ఉంది కదా, రాజు మా వైపు ఉన్నాడు కదా అంటే మన వైపు ఎవరు ఉండక్కర్లేదు. జెసిగా గారి యొక్క ఫ్యామిలీ చూసినట్లయితే, ప్రవీణ గారి యొక్క ఫ్యామిలీ చూసినట్లయితే, మరణం జరిగినప్పటికీ మొత్తం ప్రపంచమంతా కూడా మరి ఆయన కొరకు పోరాడుతుంటే వారు మౌనంగా ఉన్నారు. వారికి లేనిది మీకేంటి అంటున్నారు చాలామంది. వారు ప్రాణ భయంతో ఉన్నారు, భయంతో వారు జీవిస్తున్నారు. ఏమైపోతుందో, భర్త కోల్పోయాడు, పిల్లలు ఉన్నారు, నేను ఏమైనా నోరు జారితే ఏమైనా జరుగుతుందేమో అని ఆమె కూడా భయపడ్డారు. భయంతో వారు ముందుకు రావట్లేదు. కానీ ఆమె చక్కటి మాట అన్నారు. ఏమన్నారంటే, వారిని క్షమించేస్తున్నాం, వారికి మాకు ఎలాంటి గొడవలు వద్దని ఆమె ఆయన యొక్క బరియల్ టైంలోనే మాట్లాడినట్లుగా మనం చూస్తాం. కానీ వారు నోరు మూయొచ్చు, ప్రజలందరూ నోరు మూయొచ్చేమో, కానీ దేవుడు నోరు తెరుస్తాడు ఖచ్చితంగా. నిజాలు బయటకు పడతాయి. కంగారు పడొద్దు. ఈలోపు మనము సహనముతో మనం నోరు జారకుండా ఎదురు చూద్దాం. పోలీసు వారికి మనం విలువలిద్దాం. నిజాలు ఖచ్చితంగా దేవుడు బయటకు తీస్తాడు. ఆయన నమ్ముకున్న బిడ్డలను ఎన్నడూ కూడా దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు దీనుల పట్ల కృపచూపు దేవుడు. మనం దీనంగా మనం ఎప్పుడైతే మౌనంగా ఉంటామో దేవుడు నోరు తెరుస్తాడు. మనం నోరు తెరిస్తే దేవుడు మౌనంగా ఉంటాడు. కనుక ఈ యొక్క సహోదరుడు ప్రవీణ్ పగడాల గారి యొక్క జీవితంలో జరిగినటువంటి గొప్ప సేవకుడు, ఆయన మీద లేనిపోని నిందలేస్తే మనకి బ్లడ్ బాయిల్ అయిపోద్ది, కాదంటలేదు. కానీ మనం ఎంత మౌనంగా ఉంటే దేవుడు అంతగా నోరు తెరుస్తాడు. దోషులను త్వరలోనే పట్టుకొని మనల్ని తలెత్తుకునేవానిగా దేవుడు చేస్తాడు. అంతవరకు కూడా మనం సహనాన్ని పాటిద్దాం. కంగారు పడకుండా నిజము కొరకు ఎదురు చూద్దాం. ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ఈ మాటలు దేవుడు మన అందరి జీవితంలోనూ, సహోదరుడు ప్రవీణ పగడాల గారి యొక్క కుటుంబంలోనూ దేవుడు గొప్ప కార్యాలు చేసి ఆదరించి ప్రేమించి ఓదార్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.